హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు ఇప్పటికే చిక్కుల్లో పడగా మరికొందరికి కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. విచారణలో స్కామ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిఐడి అధికారులు నోటీసులు ఇస్తున్న క్రమంలో అలాంటి వారికి టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ అరెస్ట్ అయితే జైల్లో ఎన్ని రోజులు ఉండాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా అదే పనిలో ఉన్నారు. అరెస్ట్ అయితే 90 రోజుల వరకు కారాగారంలో ఉండేందుకు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఆయన చేసిన తప్పులేంటి? వాజ్ ది స్టోరీ? వైసీపీ పాలనలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నిబంధనలకు నీళ్లొదిలి చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అక్రమాల డొంకలు కదులుతున్నాయి. కొందరిపై సిఐడి ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. దీంతో ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారు అన్న టెన్షన్ పట్టుకుంది. విచారణలో సేకరించిన ఆధారాలను ముందు పెట్టి సమాధానం అడిగితే ఏం చెప్పాలో తెలియక తికమక పడితే అరెస్టు చేసి జైలుకు పంపుతారేమోనన్న ఆందోళన అలాంటి వారిలో కనిపిస్తోంది. అందుకే కొందరైతే జైలుకు వెళ్లి వచ్చిన వారి అనుభవాలను తెలుసుకుంటున్నారు. కారాగారాల్లో ఉండే పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. చెప్పుకూడా ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ నీట్గా ఉంటాయా, ఒంటి జీవితం ఎలా గడపాలి అని అడిగి తెలుసుకుంటున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం జరిపిస్తున్న విచారణలతో అంబటి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఎప్పుడు ఏ స్కామ్ బయటపడుతుందో, కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారో అన్న భయం వెంటాడుతోంది. ఎలాగైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని అంబటి రాంబాబు ఫిక్స్ అయ్యారట. ఇదే జరిగితే అత్యధికంగా 90 రోజులకు మించి జైల్లో ఉంచరని మాజీ మంత్రి భావిస్తున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన అంబటి రాంబాబు ఏ కేసుకు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, ఎన్ని రోజులకు బెయిల్ వస్తుందన్న అంశాలపై అవగాహన ఉంది. వైసీపీ హయాంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళి టీడీపీ జనసేన అధినేతలపై నోరు పారేసుకున్నారు. వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్లు చదివి చిక్కుల్లో పడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదవటంతో అరెస్ట్ అయ్యారు. కోర్టు బెయిల్ ఇవ్వటంతో ఇటీవల గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాంబాబు తాను కూడా జైలుకు వెళితే లోపల ఎలా ఉండాలి, సౌకర్యాలు లేని గదిలో ఎన్ని రోజులు గడపాలి అన్న అంశాలపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, 3 నెలలు కారాగారంలో ఉండేందుకు మెంటల్ ప్రిపేర్ అయ్యానని చిట్చాట్లో చెప్పడాన్ని గమనించాలని, జైలు వాతావరణానికి అనుగుణంగా మానసికంగా సిద్ధం అవుతున్నట్టు అంబటి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఏ కేసు లేకుండా జైలుకు వెళ్లటానికి మాజీ మంత్రి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అయితే అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. పోలవరం పనుల్లో అంబటి అవినీతికి పాల్పడ్డారా, అక్రమాలు చేశారా, అందుకు తాను జైలుకు వెళ్లటం ఖాయమని ఫిక్స్ అయ్యారని అందరూ చర్చించుకుంటున్నారు. కేసులు పెడితే ఎవరైనా జైలుకు వెళ్లకుండా తప్పించుకునే మార్గం ఆలోచిస్తారు. ముందస్తు బెయిల్ కోసం ఉన్న మార్గాలను అన్వేషిస్తారు. కానీ అంబటి రాంబాబు మాత్రం జైలుకు వెళ్లటానికి సిద్ధం అవటం చూస్తే మంత్రిగా అడ్డదారులు తొక్కి భారీ అవినీతికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కారాగారాల్లో ఉండే పరిస్థితులపై ఆరా తీస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు ముచ్చట పడుతున్నట్లు జైలుకు పంపుతారో లేదో వేచి చూడాలి.